హాయ్ అండి, వెల్కమ్ టు మన రుచి. ఈరోజు మన వీడియోలో అయితే మామిడికాయ పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఈ కప్పుడు కందిపప్పు అయితే తీసుకున్నా అండి, నానపెట్టేసుకున్నా 10 నిమిషాలు. ఇదిగోండి ఒక మామిడికాయ అయితే తీసుకుంటున్నా అండి. ఒక మామిడికాయ, ఎక్కువ తీసుకోకూడదు, పులుపు అయిపోతుంది. ఇదిగోండి ఆ వాటర్ అయితే వంపేసానండి, వంపేసి స్టవ్ పైన పెట్టానండి పప్పు. ఇందులో ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. 2 ఆనియన్ అండి తీసుకున్నా నేను. 2 ఆనియన్ వేసుకున్నా. మామిడికాయ ముక్కలు అండి, ఇగోండి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి అండి 3, కరివేపాకు, కొత్తిమీర అండి, సాల్ట్, కారం అండి కొద్దిగా, పసుపు, ధనియా పౌడర్ అండి స్పూను, ఇప్పుడు ఏ కప్పుతోనైతే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి. 1 కప్పు వేసాను, 2, 3 కప్పులు వాటర్ అయితే నేను వేసానండి ఇదే కప్తో. ఈ విధంగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ అండి వేసుకోవాలి, అడుగు పట్టదు. ఇప్పుడు స్టవ్ వెలిగించానండి, మూత పెట్టుకుందాం. మూత పెట్టానండి, కరెక్ట్గా 3 విజిల్ రావాలి. కరెక్ట్గా 3 విజిల్స్ అండి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇవ్వండి చూసారా, పప్పు ఈ విధంగా ఉడికిందండి. గరిటతో ఈ విధంగా మనం మెతుక్కోవాలి, మెత్తగా అయిపోతుంది. కరెక్ట్గా 3 విజిల్స్ అండి వస్తే సరిపోతుంది. ఇదిగోండి నేను ఈ విధంగా కలిపేసుకున్న పప్పు మెత్తగా అయింది. తాలింపు పెట్టుకుందాం. ఇదిగోండి కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండి పోపు దినుసులు వేసుకోవాలి. వెల్లుల్లి అండి 4-5 రేగులు, ఎండుమిర్చి, కరివేపాకు అండి, కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నామండి ఆల్రెడీ అందులో పప్పులోనే, ఇంకేం వేసే పనే లేదు. కొంచెం ఇంగువ అండి, కొంచెం. ఇప్పుడు పప్పు వేసుకోవాలండి. ఇదిగోండి పప్పు ఈ విధంగా వేసుకోవాలి. చూసారా ఎంత బాగుంది. సింపుల్గా కూర లేకపోయినా సరే మనం మామిడికాయ పప్పుతో అయితే మంచిగా తినేయగలమండి.
అంత టేస్ట్గా ఉంటుంది. కొంచెం పలుచగా కావాలంటే వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ వేస్తానండి. కొంచెం మెయిన్ ఏంటంటే పప్పు వండేటప్పుడు ఎప్పుడైనా సరే అందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసుకొని ఉడకపెడితే అండి ఆ స్మెల్లే వేరు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ విజిల్స్ వచ్చేటప్పుడే తెలిసిపోద్దండి మనకు పప్పు ఎంత టేస్ట్గా వస్తుంది అనేది. తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయ లేకపోయినా సరే నార్మల్ పప్పుకైనా ఆ విధంగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 2 నిమిషాలు మరిగించుకోవాలి. నేనైతే ఇక టేస్ట్ చూస్తున్నా అండి ఎలా ఉందో. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ. చాలా బాగుందండి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. వేడివేడి అన్నంతో అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ.